హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకో వైరల్ రెసిపీ ఇఫా చికెన్ ట్రై చేశాను. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేయాలి. అవి బాయిల్ అవుతుండగా చికెన్ తీసుకొని నచ్చిన షేప్స్లో కట్ చేసుకుందాం. నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. మీకు కావాలంటే చికెన్ థైస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకుని చికెన్ని మ్యారినేట్ చేద్దాం బేసిక్ ఇంగ్రీడియంట్స్తో. అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇందాక పెప్పర్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ వేసి బాగా మ్యారినేట్ చేసి 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని పీల్ చేసి ఆ ఎగ్ వైట్స్ని సాస్లోకి వాడదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్ వైట్స్, 2 చీజ్ స్లైసెస్, 2 గార్లిక్ క్లోవ్స్, సమ్ సాల్ట్, కొంచెం వెనిగర్, ఉప్పు ఇంకా మిల్క్ వేసి బ్లెండ్ చేద్దాం. మన వైట్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ తీసి అన్ని పీసెస్ మంచిగా ఫ్రై అయ్యేలాగా 5 మినిట్స్ ఈచ్ ఆన్ హై ఫ్లేమ్ బాగా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ అయిపోయాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ కూడా వేసి కవర్ చేసి ఇంకో 3 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే టడా, మన ఇఫా చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు నెక్స్ట్ డేకి ఇంకా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.